గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొండా మురళి. కమిటీకి 6 పేజీల లేఖ ఇచ్చారు. కమిటీ ముందుకు రమ్మని తనను ఎవరూ పిలవలేదని, పార్టీపై గౌరవంతోనే వచ్చానని అన్నారు కొండా మురళి. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎవరు రమ్మంటే వాళ్ల దగ్గరకు వెళ్తారని, తాను పిలిచినా వస్తారని అన్నారు. ఆయనకు ప్రత్యేక వర్గమంటూ లేదని చెప్పారు. భూపాలపల్లి నుంచి పోటీ చేద్దామని అనుకున్నానని, అయితే కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నందుకు తప్పుకున్నానని అన్నారు. భూపాలపల్లిలో తనకు బలం ఉందని, టీడీపీ నుంచి గండ్ర వచ్చినా ఇక ఆయనకు మద్దతిచ్చి గెలిపించారన్నారు. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కొండా దంపతులు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరిపై కొండా మురళి అనుచిత వ్యాఖ్యలతో వరంగల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కొండా దంపతుల తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ప్రత్యర్థి వర్గం. అక్కడ చెప్పేటి అని చెప్పినాక మీకు ఆన్ పేపర్ మీద కూడా ఇది ఇస్తా. కొండమూరి రిపోర్ట్ అనేది ఉండదు. రిపోర్ట్ ప్రిపేర్ చేసుకున్నా కూడా అక్కడ చెప్పేటి అని చెప్పినాక మీకు ఆన్ పేపర్ మీద కూడా ఇది ఇస్తా. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొండా మురళి. కమిటీకి 6 పేజీల లేఖ ఇచ్చారు. కమిటీ ముందుకు రమ్మని తనను ఎవరూ పిలవలేదని, పార్టీపై గౌరవంతోనే వచ్చానని అన్నారు కొండా మురళి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. రైట్, కొద్దిసేపటి క్రితమే కొండా మురళి గాంధీ భవన్కి చేరుకున్నారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఆయన లేఖను ఇచ్చారు. 6 పేజీల్లో మొదటి 2 పేజీలు 2007 నుంచి కాంగ్రెస్ పార్టీకి, తనకు, రాజశేఖర్ రెడ్డికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీతో తనకు ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా లేఖలో పేర్కొన్నారు. కొండా మురళి చాలా లాజిక్గా తన మీద ఎవరైతే ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారో ఆ ఎమ్మెల్యేలకి తనకున్నటువంటి పరిచయం, ఆ ఎమ్మెల్యేలకి తనకు ఎక్కడ గ్యాప్ వచ్చిందనేటువంటి విషయం, ఆ ఎమ్మెల్యేలకి ఎన్నికల్లో తాను ఏ రకంగా మద్దతు పలికాననేటువంటి విషయాల్ని స్పష్టంగా 6 పేజీల లేఖ రూపంలో క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. ఎమ్మెల్యేల వారీగా తను చేసిందేంది, వాళ్ళు ఇప్పుడు చేస్తుంది ఏంది అనేటువంటి అంశాలు. వీళ్ళందరూ కూడా ఇటీవల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరెవరైతే ఫిర్యాదు ఇచ్చారో వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. మనం కూడా 2-3 ఈ అంశాలు ఎవరి మీద ఏం చెప్పారు అనేటువంటి అంశాన్ని చూస్తే, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయము, అలాగే ఎమ్మెల్సీ సారయ్యకి సంబంధించినటువంటి విషయాలు, వీటన్నింటినీ ప్రస్తావించిన తర్వాత ఈ భూపాలపల్లి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో అతను టీడీపీ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి కలిసి అతన్ని గెలిపించాము తప్పితే ఆ తర్వాత ఆయనే మాకు వ్యతిరేకంగా గూడుపుటాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మేము ఎక్కడ ఆ ఎమ్మెల్యేకి అన్యాయం చేయలేదు, ఆయన పార్టీ ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా కొండా మురళి ఈ అంశాన్ని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మధుసూదనాచారిని మేమే గెలిపించాము, ఆయన గెలుపు కోసం మేమే కృషి చేశామనేటువంటి విషయాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆయనతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం గండ్ర సత్యనారాయణ చేసినకి మేము ఎన్నికల్లో సపోర్ట్ చేసినా కూడా మా వ్యతిరేక శిబిరానికి ఆయన ఒత్తాసు పలుకుతూ ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి మాకు ఇబ్బంది కలిగిస్తుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కడియం శ్రీహరికి వీళ్లకు ఎక్కడ గ్యాప్ వచ్చిందనేటువంటి విషయాన్ని స్పష్టం చేసేటువంటి క్రమంలో సీతక్కకి, కొండా సురేఖకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు మంత్రులు తమకు కేటాయించినటువంటి పని తాము చేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి చేరారో, కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి వచ్చినప్పటి నుంచి సురేఖకి, సీతక్కకి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం చేయించడం, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయిస్తున్నారు. ఆ రకంగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నది కడియం శ్రీహరి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తుతం ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గం నుంచి కొండా సురేఖ 3 సార్లు గెలిచారు, మంత్రిగా చేశారు. ఆ నియోజకవర్గంలో మాకు పట్టుంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మేము పార్టీకి
లాయల్గా పనిచేశాం. కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి ఏవైతే ఆస్తులు కానీ క్రషర్స్ కానీ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోమని మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్లకు ఒత్తాసు పలికే రీతిలోనే వ్యవహరిస్తున్నారు తప్పితే చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇది పార్టీకి మంచిది కాదనేటువంటి అంశాన్ని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాటలతో అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వస్తుంది కాబట్టి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అనేటువంటి అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇక వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు వస్తే ఆయన పెద్ద పెద్ద మాటలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఎన్నికల ముందు వచ్చి కొండా దంపతుల మద్దతు కోరినటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయారు. ఆయన ప్రాధేయపడ్డాడు. ప్రస్తుతం ఈ విషయాల్ని ఆయన మర్చిపోయారనేటువంటి అంశాలతో పాటు వరంగల్ ఈస్ట్లో ఎలక్ట్రిసిటీ అధికారుల పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారు. మా ప్రమేయం లేకుండానే ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారనేటువంటి అంశాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో లేని వాళ్ళకి పోస్టింగ్లు ఎందుకు ఇప్పించుకుంటున్నారనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి మాకు సమాచారం లేకుండా మా నియోజక పరిధిలో ఉన్నటువంటి వాటికి ఎందుకు చొచ్చుకొని రావడం ఇది సరైన పద్ధతి కాదనేటువంటి అంశాన్ని నాయన రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంగతి ఆ విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ఆయన మాతోటే ఉంటున్నారు కాబట్టి మాకు సమస్య లేదన్నారు. ఈ స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కడియం శ్రీహరి గురించి ప్రస్తావించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి మన పార్టీలోకి వచ్చారు. స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారు. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నారు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పినా నేను ఆయన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కావటం లేదు. కానీ జిల్లాలో ఏం చేస్తున్నారో యావత్ రాష్ట్రం అంతా తెలుసు అనేటువంటి అంశాన్ని కడియం శ్రీహరి గురించి లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక పాలకుర్తి నియోజకవర్గం యశస్విని రెడ్డి గురించి ఈమె యాంటీ దయాకర్ రావు వర్గమే. నేను ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్ట్ చేసిన, అన్ని విధాలుగా అండగా నిలిచిన, నన్ను ఇక్కడి నుంచి నిలబడమని చాలామంది చెప్పినా కూడా నేను ఆమెకే మద్దతు ఇచ్చినటువంటి అంశాన్ని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే అలాగే కడియం శ్రీహరి మీద ప్రధానంగా ఆరోపణలు చేసినటువంటి కొండా మురళి యశస్వినికి ఎందుకంటే వాళ్ళకి సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాని మీద పెద్దగా ఆయనకు కంప్లైంట్లు కానీ అభ్యంతరాలు కానీ లేవు. మహబూబాబాద్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలను కూడా చెప్పారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి కొండా సురేఖ మీద కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయనకు కేవలం 2000 ఓట్లే వచ్చాయి. డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయింది. అందుకు నేనే కారణమని నాపై కోపంతో ఉన్నట్టున్నారు వేం నరేందర్ రెడ్డి అనేటువంటి అంశాన్ని వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇలా కొండా మురళికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి క్రమశిక్షణ కమిటీకి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా వాళ్ళు చేసినటువంటి ఆరోపణ, వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదుకి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఎమ్మెల్యేల వారీగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు కొద్దిసేపటి క్రితమే హాజరై 6 పేజీల లేఖ ఇచ్చారు. ఆ లేఖలో కూడా ఇంతవరకు మనం చెప్పినటువంటి అంశాలన్నిటిని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఎవరైతే వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పరకాల ఎమ్మెల్యే కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. కడియం శ్రీహరి వచ్చిన తర్వాతనే కొండా సురేఖకి సీతక్కకి మధ్య గ్యాప్ ఏర్పడింది. కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య గ్యాప్ రప్పించేయడానికి కడియం శ్రీహరి ప్రయత్నం చేశారు. అది సోషల్ మీడియాలో ప్రచారం చేసినారు. తన పార్టీకి సంబంధించినటువంటి అందరితో కూడా ప్రచారం చేయించి తనని డ్యామేజ్ చేస్తున్నారనేటువంటి ఒక అంశాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇలా కొండా మురళి 6 పేజీల లేఖను ప్రస్తావించిన క్రమంలో అందరూ ఎమ్మెల్యేలకు సంబంధించి వరంగల్లో ఎవరైతే ఈ నియోజకవర్గాల్లో వరంగల్లో పాత ఉమ్మడి వరంగల్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో తమకున్నటువంటి బలం ఏంటి, తనకున్నటువంటి బలహీనత ఏంది, తాను ఎవరికి మద్దతు ఇచ్చానో ఆ మద్దతు ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా కొండా మురళి చాలా విపులంగా క్రమశిక్షణ కమిటీ ముందు 6 పేజీల లేఖనిచ్చారు. ఈ లేఖతో పాటుగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి అడిగేటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నిటి మీద కూడా ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడానికి కూడా నన్నెవరూ కూడా క్రమశిక్షణ కమిటీకి రమ్మని పిలవలేదు. కానీ
బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పీసీసీగా ఉన్నారు కాబట్టి పార్టీకి మీద గౌరవము, మహేష్ గౌడ్ మీద గౌరవంతోటే ఈ క్రమశిక్షణ కమిటీకి వచ్చి నేనే వివరాలు ఇవ్వాలని వచ్చాను తప్పితే నన్ను ఎవరు రమ్మని చెప్పలేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలా వరంగల్ కాంగ్రెస్లో నెలకొన్నటువంటి పంచాయతీ ఈ క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి ఇచ్చినటువంటి లేఖతో ఈ పంచాయతీ ఇప్పటితో ముగుస్తుందా, లేకపోతే ఇప్పుడు లేఖ ద్వారా బయటకు వచ్చినటువంటి విషయాల మీద మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారో రేవూరి ప్రకాష్ రెడ్డి విషయం కావచ్చు, కడియం శ్రీహరి గురించి కావచ్చు, కొండా సురేఖ సీతక్క మధ్య గ్యాప్ తీసుకురావడానికి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా బయటకు వచ్చినటువంటి ఈ క్రమంలో కొండా మురళికి సంబంధించినటువంటి 6 పేజీల లేఖ మీద ఈ మిగిలిన ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే పిసిసి క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరయ్యారు. మరి కాసేపట్లోనే ఈ ఆయన క్రమశిక్షణ కమిటీకి ఏమేం చెప్పాలో చెప్పిన తర్వాత ఆయన బయటికి వస్తారు. ఆ తర్వాత మీడియాతో కూడా కొండా మురళి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. థ్యాంక్ యూ చారి.